ఆర్య నా చేయి కోసావేంట్రా? మరి రక్తంతో లెటర్ రాయాలంటే రక్తం కావాలి కదరా. అరే నీళ్ళెవరికి నీ రక్తంతో రాయాలరా, నా రక్తంతో కాదు. నా రక్తం అంటే నాకు భయం, అందుకనే. ఆయన ఎవరి రక్తమైనా రక్తమే కదరా. ఎలా అవుతుందిరా? అయినా ఇంత భయం ఉన్నవాడు ఎందుకు ప్రేమించావు? ప్రేమ అంటే హృదయ దానం చేయాలి బామ్మ, రక్తదానం కాదు. నీ మొహం. పోనీ నీ రక్తం ఇవ్వచ్చు కదే. మీ తాతయ్య నాకు రక్తంతో రాశాడే తప్ప నేను రాయలేదు. అవునే, మీ ఆడాళ్ళంతా రక్తం తాగడం తప్ప రక్తం ఎప్పుడైనా ఇస్తారే? సర్లే, ఈ రక్త చరిత్రలన్నీ వద్దు కానీ ఏదైనా ప్లాన్ ఆలోచించండి. బామ్మ చూడు. వీడొచ్చాడేంటి? అమ్మో, మళ్ళీ ఏం ప్లాన్ వేసుకుని వచ్చాడు? బామ్మా, మంచి ప్లాన్ ఆలోచించండి, నేను ఇప్పుడే వస్తా. ఒక ఇంపార్టెంట్ విషయం, మన ప్లాన్స్ ఏవి ఆ అర్జున్ గారికి లీక్ అవ్వకూడదు. బీ కేర్ఫుల్. రేయ్, నువ్వేంటి రైట్ వచ్చావు? ఏ రాకూడదా? ఇదేమైనా మీ అత్తగారిల్లు అనుకున్నావా? మా అత్తగారిల్లు. అబ్బచ్చా, నిజంగానే? నిజంగానే ఏంటి? నిజమే. ఆయన ఎందుకు వచ్చావు? అపర్ణతో మాట్లాడదామని. ఆయన నా పెళ్ళంతో నీకేంట్రా మాటలు? అవును, ఆ చేతులు ఏంట్రా? అది సారీ. ఎవరికి? అపర్ణ. ఏంటి, నా పెళ్ళానికి నువ్వు సారీ తీసుకొస్తావా? అపర్ణ. రేయ్, ఏంటి? నీతో మాట్లాడాలి. నేను మాట్లాడను. అయితే మంచి కాఫీ పట్టరా. ఏంటన్నా, కాఫీ కావాలా? ఆ మొహం చూసుకున్నావా? నాకే కాఫీ వద్దు, నీకే ఇస్తుందిరా. ఇస్తుంది. ఏ ఇవ్వవా? ఎందుకు ఇవ్వాలి? అలా చెప్పప్పు. ఎందుకు ఇవ్వాలరా నీకు కాఫీ? ఎందుకంటే తాగాలనిపిస్తుంది కాబట్టి. నీకు తాగాలనిపిస్తే కాఫీ షాప్కి వెళ్ళు. ఇదేమైనా రెస్టారెంట్ అనుకుంటున్నావా? అంటే ఇంటికొచ్చిన అతిథికి మర్యాదలు కూడా చేరా? ఏ అప్పు? మర్యాదగా ఇస్తాను. ఇప్పుడే ఉంటారా? అయినా దీంట్లో నీ గొప్పే ఉంది. ఇంటికి గెస్ట్ వస్తే కాఫీ ఇస్తారు, బ్యాగ్గర వస్తే బిచ్చ వేస్తారు. ఇదిగో కాఫీ. ఓ థ్యాంక్ యూ. వావ్, సూపర్. అరే నిజం చెప్పరా, నువ్వు కాఫీ కోసం వచ్చావా లేక వేరే పని మీద వచ్చావా? కాదు, మా అక్కకి శారీ ఇవ్వడానికి వచ్చాను. అక్కా, ఏంటి తమ్ముడు, ఎంతసేపు అయిందిరా వచ్చి? ఇప్పుడే అక్క. ఇదిగో అమ్మ నీ కోసం శారీ పంపింది. శారీయా? అబ్బా, చాలా బాగుందిరా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.